కృష్ణుడు నిజంగా 16,108 మందిని పెళ్లి చేసుకున్నాడా? ఈ మాట వినగానే చాలామందికి షాక్. పురాణాల ప్రకారం నరకాసురుడు అపహరించిన 16,108 మంది రాజకుమార్తెలను కృష్ణుడు యుద్ధంలో గెలిచి విముక్తి చేశాడు. కానీ నిజమైన మిస్టరీ అక్కడే మొదలైంది. సమాజం వారిని అంగీకరించలేదు. అప్పుడు కృష్ణుడు ఒక్క మాట అన్నాడు, మీ గౌరవం నా బాధ్యత. అక్కడే అసాధ్యం జరిగింది. ఒక మనిషి 16,108 మందికి ఎలా భర్త అవుతాడు? పురాణాలు చెబుతున్నాయి, కృష్ణుడు తనను తానే 16,108 రూపాలుగా విభజించుకున్నాడని. ప్రతి భార్యకు ఒక కృష్ణుడు. ఇది నిజమా లేదా దైవశక్తికి పెట్టిన ప్రతీకమా? అయితే అసలు ప్రశ్న ఇదే, ఇది పెళ్లి కథనా లేదా స్త్రీల గౌరవాన్ని కాపాడిన దైవ సందేశమా? కృష్ణుణ్ణి సంఖ్యలతో కాదు, అర్థంతో చూడాలి.